థీమ్ అయితే ఎండూరెన్స్ థీమ్ అనమాట. ఈ థీమ్‌కి తగ్గట్టు ప్లేయర్స్ సూపర్ ఆడారు. అసలు టాప్ నాచ్. అసల దీనికి తగ్గట్టు చాలా బాగా ఆడారు. అందులో కొంతమంది ప్లేయర్స్ అయితే సూపర్ అంటే సూపర్. ఫస్ట్‌గా అయితే నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాల్సింది ఆర్‌కే గారికి. అసలు ఇతనికి గేమే అర్థం కాదు. అలాంటిది గేమ్ ఎలా ఆడాడు అనేదే కదా అందరికీ షాక్. సో, నేను కూడా చాలా షాక్ అయ్యాను. కానీ టాప్ నాచ్. అసలెంత బాగా ఆడారంటే అంత బాగా ఆడాడు ఆర్‌కే గారైతే. బిగ్ బాస్‌లో గూడా మీరు చూసుకున్నట్లయితే గేమ్ ఇచ్చినప్పుడు అది పదే, 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 పదే చదువుకొని అర్థం కాపోయి చాలామందికి అర్థం గాదు. అర్థమయ్యేటట్లుగా చదువుకొని గేమ్ అయితే స్టార్ట్ అవుతదనమాట. సో, కొంతమందేందంటే ఇంకా చదువుకొని దాంట్లో లూప్ హోల్స్ ఎతకడం ఇలా చేస్తూ ఉంటారు. సో, ఇతను తప్పు కాదు. బట్ ఒక చోటైతే దొరికిపోతాడనమాట. రామకృష్ణ గారికి నిజంగానే గేము అర్థం గాదు. అర్థం కాలేదని తనకి తానే ఒప్పుకుంటాడు. బట్ ఎండ్ ఆఫ్ ద గేమ్ అయితే మాత్రం సూపర్‌గా ఆడతారు. సో, మనమైతే ఎలా అయితే గుర్తించామో జడ్జెస్ కూడా అది గుర్తించినట్లయితే చాలా బాగుండేది. బట్ అదైతే ఎంకరేజ్ అయితే వాళ్ళు చేయలేదు. సా అభిజిత్ గారైతే ఎంకరేజ్ చేశారనమాట. సో, ఇతనితో పాటు చరణ్ గూడా చాలా అంటే చాలా బాగా ఆడాడు. హేమంత్ గారు అసలు సూపర్. అతను కూడా చాలా బాగా ఆడాడు. దీపక్ వీళ్ళు నలుగురైతే టాప్ నాచ్. అందరికీ 30 సెకండ్స్ కింద పెట్టుకోవటానికైనా టైం ఉన్నా గానీ, ఆర్‌కే గారికైతే దొరకలేదు ఆ ఛాన్స్. అలాంటిది స్టార్టింగ్ ఈ గేమ్ అయితే ఎప్పుడైతే స్టార్ట్ అవుతదో, ఆ స్టార్టింగ్ నుంచి కూడా తను ఓడిపోయే మూమెంట్ దాకా కూడా స్ట్రెయిట్‌గా పెట్టారబ్బా! అంత స్ట్రెయిట్‌గా పెట్టి ఉండడం అనేది అసలు సామాన్యమైన విషయం కాదు. చూడటానికి అది సింపుల్‌గా ఉన్న గేము, అమ్మో! ఒకసారి మీరు ప్రయత్నిస్తే ఆ గేమ్ గురించి మీకు అర్థమవుతుంది. సో, దాంట్లో అయితే చాలా బావుంది. నాకు తెలిసినట్లయితే ఝాన్సీ గారు ఏదైతే ఇసుక మూటను తీసుకెళ్ళి చరణ్ దాంట్లో పెట్టే బదులు తినకి ఛాన్స్ ఇచ్చినట్లయితే బావుండేది. నాకు తెలిసి ఝాన్సీ గారు 3 మెంబర్స్‌తో విన్ అయ్యేవాళ్ళేమో. అలా ఉందనమాట. అది గూడా నాకు చేతులు నొప్పి అని చెప్పి పడేయలేదు. బట్ అది అన్‌ఫార్చునేట్‌లీ ఇట్లా స్ట్రింగ్ పెట్టుకునేది దానివల్ల జారిపోయి పడింది తప్పితే, లేతే గేమ్‌లో గెలిచే ఛాన్స్ అనేది ఉందనమాట. సో, హేమంత్ గారు గూడా చాలా అంటే చాలా బాగా ఆడారు. సో, ఈ వీడియోలోకి వెళ్ళి అసలంతా వివరంగా మాట్లాడుకుందాం. ఈరోజు ఏం జరిగింది ఏంటని పాయింట్ టు పాయింట్ మనం మాట్లాడుకుందాం. ఎపిసోడ్‌లోకి వెళ్ళే ముందుగా మీరు చేయాల్సింది లైక్ చేయండబ్బా! లైక్ చేయండి. లైక్ చేస్తేనేగా ముందుకి వేరే వాళ్ళకెళ్ళేది. సో, ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఎండ్ వరకైతే చూడండి. సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం చేయటం వెళ్ళిపోదామా వీడియోలోకి. లెట్స్ గో. శ్రీముఖి వస్తుంది. సో, ఫన్ చేస్తుంది. ఒక డాన్స్ అయితే పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. జడ్జెస్ వస్తారు. సో, వాళ్ళు గూడా వచ్చి మంచి మంచిగా ఏదో ట్విస్ట్‌లు, టర్న్‌లు అనుకుంటా మాట్లాడతారు. సో, ఈరోజైతే థీమ్ వచ్చేసి ఎండూరెన్స్ థీమ్ అనమాట. అంటే ఓర్పు. వాళ్ళలో ఎంత ఓర్పుంది, గేమ్‌ని ఎలా అర్థం చేసుకొని ఎలా ఆడతారు అనేది ఈరోజు థీమ్ అనమాట. సో, ఈరోజు అమన్. అమన్‌ని ఏదైతే పవర్ కార్డ్ గెలుచుకున్నాడో అది బిందు మాధవి గారి చేతిలో అయితే పెట్టారు కదా! సో, ఆమె ఈరోజు ఛాన్స్ అనమాట. బ్లైండ్ కార్డ్. సో, అదైతే ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయాలి. యూజ్ చేయకపోతే అది పవర్ అనేది మైనస్ అయిపోతుంది. లేకుండా పోతుందనమాట. సో, ఖచ్చితంగా యూజ్ చేస్తాను అంటుంది. సో, అమన్‌ని అడిగితే అమన్ ఏమంటాడంటే నాకే ఇస్తారు అంటే, "అలా ఎలా చెప్తావు? ఇది నాకిచ్చావు కాబట్టి ఇది నా కార్డ్. సో, నేను డిసైడ్ చేస్తాను" అని చెప్పి చెప్తుంది. సో, నేను అనుకున్న విషయం అయితే అమన్‌కే ఇస్తదేమో అనుకున్నా. ఎందుకంటే అంత కష్టపడి గేమ్ ఆడి మరి విన్ అయ్యి ఇచ్చారు కాబట్టి, సో, ఇచ్చిద్దేమో అనుకున్నాను. అది కూడా ఒక ట్విస్ట్ చేసిందనమాట. సో, ఈరోజు గేమ్ అయితే మాత్రం ఓర్పుకి సంబంధించింది. టీమ్స్ అయితే కావాలి అని చెప్తుందనమాట. ఆ టీమ్స్ కోసం ఒక గేమ్ అయితే పెడుతుందనమాట. బాల్ పైకి విసిరేస్తే ఆ బాల్ ఎవరైతే ఫస్ట్ పట్టుకుంటారో వాళ్ళు ఒక ఇద్దరు ప్లేయర్స్‌ని ఇంకా టీమ్ లీడర్‌కి మీరు పనికిరారు అని చెప్పి డిసైడ్ చేస్తారనమాట. సో, నవదీప్ గారు ఇక్కడొచ్చేసి ఈ గేమ్‌లో ఒక స్పెషాలిటీ ఉంటే అదేంటో గెస్ చేస్తానంటే చరణ్ అప్పుడప్పుడు చరణ్ గారేంటంటే తళుకు తళుకుమంటూ మెరుస్తూ ఉంటారు. కానీ మంచి టాలెంట్ ఉన్న పర్సను.
అలాగే మంచిగా గ్రాబ్ చేస్తాడు మనుషుల్ని. తన మాటలతో కానీ, పర్ఫార్మెన్స్‌తో కానీ బావుంటుంది. నాకు తెలిసి 'బిగ్ బాస్' హౌస్‌లో ఎళ్ళే ఛాన్సెస్ అయితే తనకున్నాయని నాకనిపిచ్చింది. సో, తనొచ్చేసి మనం చూజ్ చేసుకునే వాళ్ళు టీమ్ లీడర్ కారు అని చెప్పి చెప్తాడనమాట. ఇంటెలిజెంట్ బాయ్ అని చెప్పి చెప్తారనమాట. సో, ఫస్ట్ బాల్ పట్టుకున్న అతనైతే మిథిలేష్ అనమాట. సో, ఇతనొచ్చేసి ఇద్దరిని సెలెక్ట్ చేస్తారు. ఒకళ్ళొచ్చేసి రాజకుమారి గారిని, ఇంకొకళ్ళొచ్చేసి అపూర్వాని. రాజకుమారికి ఏ రీజన్ చెప్తారు అంటే, మీరు గేము ఆడతారు, అలాగే సెన్సిబిలిటీగా ఉంటారు. సో, ఆ సెన్సిబిలిటీగా ఉన్నప్పుడు మీరు గేమ్ టీ అంటే ఒక టీమ్‌ని గెలిపించడానికి అంత స్టెబిలిటీ లేదేమో అన్నట్లు చెప్తాడనమాట. అంత సత్తా అనేది లేదు అన్నట్టు చెప్తాడు. దానికి ఈమె డిఫెండ్ చేసుకునేది. మీరు నన్ను చూడలేదు. ఇప్పుడు లీడర్‌షిప్ రావాలి అంటే ఎవరెవరు చూడరు. ఎందుకంటే అంత తక్కువ టైంలో వాళ్ళు గేమ్ విధానంలో, మాట్లాడే విధానంలోనే వీళ్ళు టీమ్‌కి ఓకేనా? కాదా? అని చెప్పి కొంతమందికి కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి. సో, మిథిలేష్‌కి ఈ ఒపీనియన్ ఉంది. కానీ ఈ ఒపీనియన్ అనేది ఆమెకి నచ్చదు. నువ్వు నన్ను లీడర్‌షిప్ క్వాలిటీ చూడకముందే అసలు లీడర్‌షిప్ క్వాలిటీయే లేదు అంటావు. ఎలా? ఏంటి? అని చెప్పి ఆర్గ్యుమెంట్ చెప్తారు అనమాట. సో, అలా ఉంటది. సో, అక్క నేను ఇది పాజిటివ్ నోట్‌లో అయితే చెప్పాను. సో, మీరు అది తీసుకుంటే తీసుకోండి. లేకపోతే నెక్స్ట్ టైమ్ ఆహ్, ప్రూవ్ చేయండి అని చెప్పి చెప్తాడనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి అపూర్వ గారనమాట. సేమ్ లీడర్‌షిప్ క్వాలిటీ అనేది లేదు. ఎందుకంటే కొన్ని గేమ్స్ అయితే నేను ఆడను అని చెప్పి ఆడను అంటావు. అసలు కొన్ని గేమ్స్‌కి ముందుకే రావు. ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటావు. సో, ఇలాంటి లక్షణాలు ఉండడం వల్ల నువ్వు ఒక టీమ్‌కి లీడ్ అయితే నువ్వు నీకే ఇదేంది కన్‌ఫ్యూజన్‌లో క్లారిటీ లేకుండా ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ సరిగ్గా గైడెన్స్ నువ్వు ఇవ్వలేవేమో అన్నట్లు చెప్తారనమాట. అని చెప్పంగాల్నే ఈమె ఎక్స్‌ప్లెయిన్ చేయంగాల్నే ఫస్ట్ నువ్వు బాల్ పట్టుకో. ఆ తర్వాత నాతో మాట్లాడు దీని గురించి అని చెప్పి ఒక పంచ్ డైలాగ్ ఏస్తాడు. అక్కడైతే భలే అనిపించిందనమాట. నెక్స్ట్ వచ్చేసి అయితే దీపక్ అయితే పట్టుకుంటాడు బాలు. దీపక్ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడంటే హేమంత్‌ని, అలాగే గాయత్రిని సెలెక్ట్ చేసుకుంటాడు. హేమంత్‌ని ఏమంటాడంటే నీకు నీకు అసలు లీడర్‌షిప్ అయ్యే క్వాలిటీ లేదు. నీకు ఆ గట్స్ లేవు. నువ్వు సరిగ్గా ఆడవు. నువ్వు సరిగ్గా డిఫెండ్ చేయవు. నీకసలు గేమే అర్థం కాదు అని చెప్పి పాయింట్ పెడతాడు. అలా అన్నప్పుడు తినంటాడు ఏమంటాడు భలే అంటాడనమాట. నీకు నిన్నటి గేమ్‌లో నీకు నేనే మోటివేషన్ ఇస్తాను అంటాడు దీపక్. నువ్వెవరివయ్యా నాకు మోటివేషన్ ఇయటానికి అని చెప్పి ఇతను భలే అనిపించింది అక్కడ కాన్వర్జేషన్ అయితే. నువ్వెవరివయ్యా నాకు మోటివేషన్ ఇయటానికి? నేను గేమ్ సరిగ్గా ఆడలేదని నువ్వెలా అంటావు? ఒక్కసారి గేమ్‌లో ఓడిపోతే ఇంక ఓడిపోయినట్టే. దానికి ఇలా అంటావా? అని చెప్పి హేమంత్ గారైతే మంచి డిఫెండింగ్ చేస్తారనమాట. చాలా బావుంటది. సో, ఇక్కడ హేమంత్ గారికి ఏమిస్తారు, ఇప్పుడు నిన్నటి టాస్క్‌లో అందరికంటే నువ్వు సరిగ్గా ఆడలేవు అని చెప్పి అందరికి నీకిచ్చారు గదా! సో, ఈరోజు నువ్వెవరిని వీక్ అంటున్నావో వాళ్ళని ఒప్పించు. నేను ఇప్పటికిప్పుడు వదిలేసి ఎళ్ళిపోతాను అని చెప్పి ఒక ఛాన్స్ ఇస్తాడు. ఆ ఛాన్స్‌ని యూజ్ చేసుకోడనమాట హేమంత్. అలాగే అక్కడ బిందు మాధవి గారు, శ్రీముఖి గారు గూడా ఇదే చెప్తారు. కానీ ఇక్కడ ఏదో ఒక మాట హేమంత్ గారు మాట్లాడినట్టయితే బావుండేది. నువ్వు ఇదిగో నువ్వు ఈ గే నువ్వు నీకసలు నీకు రామకృష్ణానండి స్పెషల్‌గా చెప్పాడు. సో, అతను వీకు నాకంటే ఆయన వీకు అంటాడు. ఎందుకు వీకు ఏంటి అని ఒక 2, 3 ముక్కలు చెప్పినట్లయితే బావుండేది. ఎండ్ ఆఫ్ ద డే ఎవరు ఇవ్వరు. నేను వీక్ ఎందుకిస్తాను? ఇయ్యరు గదా! సో, పాయింట్స్ పెట్టినట్లయితే అక్కడ బావుండేది. ఇంకా కొంచెం క్రియేటివిటీగా అనిపిచ్చేది. మనకసలు హేమంత్ ఎలా మాట్లాడతాడు, ఎలా డిఫెండ్ చేసుకుంటారనేది మనకర్థమయ్యేది. సో, అలా ఉందనమాట. తర్వాత అతనైతే ఆ ఛాన్స్ యూజ్ చేసుకోలేడు. బట్ అయితే ఎండ్ ఆఫ్ ద డే నువ్వు నాకంటే నువ్వు వీక్ అంటే ఎవ్వరు ఒప్పుకోరు. బట్ పాయింట్స్ పెట్టావంటే జనాల దృష్టిలో గానీ, జడ్జెస్ దృష్టిలో గానీ ఓకే. ఇతను ఇలా ఉంటాడు. సో, ఒక ఫైర్ వచ్చినప్పుడు ఫైర్‌గా అడుగుతాడు, ఫైర్‌గా మాట్లాడతాడనేది తెలుస్తుందనమాట. నెక్స్ట్ వచ్చేసి గాయత్రి గారికి ఈమె ఊరికనే గివ్ అప్ ఇచ్చేసిద్ది. నేను టాల్‌గా ఉన్నా అని చెప్పి గేమ్ ఆడదు. అన్నిటిని గివ్ అప్ చేస్తూ ఉంటుంది.
అసలు ఆమెకి ఆటే అర్థం కాదు. ఆమెకి లీడర్‌షిప్‌గా అసలు ఆమె మోటివేషనే ఇవ్వలేదు. అసలు ఆమెను చూస్తేనే మోటివేషన్ రాదు నాకైతే. సో, ఇలాంటి ఆమె అందరిని లీడ్ చేస్తారంటే నాకైతే అన్‌వర్త్ ఇట్ అనిపిస్తుంది. సో, అందుకోసమే నేను లీడర్‌షిప్ క్వాలిటీ నుంచి తీసేస్తున్నాను అని చెప్పి చెప్తాడు. సో, నాకు గూడా ఎండ్ ఆఫ్ ద డే నాకు పాయింట్ అనేది కరెక్ట్‌గానే అనిపిచ్చింది. నా ఒపీనియన్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు గూడా గాయత్రి గారైతే గేమ్ అనేది ఆడదు. గివ్ అప్ ఇచ్చేసే కంటెస్టెంటే అనిపిచ్చింది ఇప్పటి వరకైతే. ఆమె ఏదో డిఫెన్స్ చేసుకుంటుంది గానీ నాకైతే అనిపిచ్చలే. కరెక్ట్‌గానే అనిపిచ్చింది. తర్వాతొచ్చేసి దీపకే పట్టుకుంటాడు బాల్‌ని. బట్ ఎండ్ ఆఫ్ ద డే రామకృష్ణకి ఇస్తారనమాట. రామకృష్ణ ఇచ్చినప్పుడు రామకృష్ణ చూజ్ చేసుకునే పర్సన్స్ కరెక్టే అయినా డిఫెన్స్ అనేది చేసుకోలేకపోతాడు. ఇక్కడ దొరికిపోతాడు. రామకృష్ణ తనకి తను ఒప్పేసుకుంటాడనమాట. సో, రోహిత్ గారిని సెలెక్ట్ చేసుకుంటాడు. అలాగే చరణ్‌ని సెలెక్ట్ చేసుకుంటాడనమాట. రోహిత్ గారికి ఏం చెప్పాడంటే, నిన్నటి గేమ్‌లో నువ్వు ఫౌల్ ఆడావు. నువ్వు లీడర్‌గా నువ్వే ఫౌల్ ఆడితే నీ నీ అంటే నీ టీమ్‌లో ఉన్న పర్సన్స్ కూడా గేమ్ అనేది వాళ్ళు కూడా ఫౌల్ ఆడతారు గదా! సో, దానివల్ల గేమ్ అంతా గూడా మీరు ఓడిపోయే ఛాన్స్ ఉంది గదా! సో, అక్కడ నీకు లీడర్‌షిప్ క్వాలిటీ ఎక్కడుంది అని చెప్పి అడుగుతాడు. ఈ పాయింట్ కరెక్టే గానీ దీన్ని డిఫెండ్ చేసుకోలేకపోతాడు. ఇక్కడ రోహిత్ గారి ఆర్గ్యుమెంట్ అయితే వేరే లెవెల్‌లో ఉంటదనమాట. సో, అతను అడిగినప్పుడు నువ్వు అవును ఇప్పుడు ఇదేంది నువ్వు సరిగ్గా గేమే అర్థం గాదు. నీకు అసలు గేమ్‌లో ఉండవు. పదే పదే ఆలోచిస్తావు. గేమే అర్థం గాకుండా ఆడతావన్నప్పుడు, నువ్వు ఎందుకు గేమ్ అర్థం గాదు ఏంటి అని చెప్పి డిఫెండ్ చేసుకొని ఉండాలి. నేనెందుకు ఫౌల్ ఆడాను అన్నప్పుడు ఒక రీజన్ చెప్తాడు. ఎనకాల ఇలా ఉంది. ఇలా పట్టుకోవాల్సొచ్చింది అన్నప్పుడు నిన్న జడ్జెస్ కూడా అదే ఇప్పుడు నా సైడ్ నుంచి నేనేం చెప్తాను, నిన్న జడ్జెస్ ఎందుకిచ్చారు యెల్లో కార్డు? ఫౌల్ ఆడినందుకే గదా! రూల్స్ తప్పినందుకే గదా! అని చెప్పినట్టు మాట్లాడినట్టయితే బావుండేది. ఎట్ ద సేమ్ టైమ్ రోహిత్ మంచితనంగా ఉంటాడు. గేమ్ ఆడతాడు. కామ్ అండ్ కూల్‌గా ఉంటాడని చెప్పి మనం చూస్తూ ఉన్నాం గదా! ఫస్ట్ నుంచి. బట్ ఈరోజు రోహిత్ మాట్లాడితే ఎలా ఉంటది అని చెప్పి, ఇలా ఉంటది అని చూపిచ్చాడు. ఆయన మాట్లాడితే దెబ్బకి అవతల వాళ్ళు గూడా తగ్గాల్సిందే అన్నట్టు. సో, ఎదుటోళ్ళు ఏం మాట్లాడుతున్నారో అది అప్పటికప్పుడు స్పాంటేనిటీగా వస్తే బావుండేది. బట్ మనం చూస్తూ ఉన్నాం గాబట్టి మనకి స్పాంటేనిటీ అనేది వస్తుంది ఇలా అని. బట్ అతనికి రాలేదు. వచ్చుంటే నెక్స్ట్ లెవెల్ బావుండేది. సో, అక్కడ డిఫెండ్ చేసుకోలేకపోతాడు. నెక్స్ట్ వచ్చేసేసి చరణ్‌కి. చరణ్ ఏమంటంటే, "నువ్వు సరిగ్గా ఆడలేదు గేము. నీ గేమే వేస్ట్ అనిపిచ్చింది" అని చెప్పి అంటాడు. అని చెప్పినప్పుడు గేమే వేస్ట్. ఈ వేస్ట్ అనేది ఆ పదం ఒక్కటి తీసేసి చెప్పినట్లయితే బావుండేది. కానీ చరణ్ ఒకే ఒక మాట అంటాడు. "నువ్వు నీ లీడు సొల్లు కబుర్లు మాట్లాడుకుంటున్నారు నిన్నటి గేమ్‌లో. అందుకే మీరు ఓడిపోయారని" చరణ్ అంటాడు. అసలు ఈ సొల్లు కబుర్లు, సోది ఇట్లాంటి మాటలనేది కరెక్ట్ గాదు. దీన్ని బట్టే తెలుస్తుంది. ఇక్కడ ఈ మధ్యలో ఏందంటే రోహిత్ వస్తాడనమాట. ఇప్పుడు రామకృష్ణ గారు చరణ్‌తో మాట్లాడినప్పుడు రోహిత్‌కి ఏం అవసరం? ఆ! ఆర్‌కే మీదకి వస్తారనమాట. అలా రావాల్సిన అవసరం లేదు కదా! అంటే ఇక్కడ చూస్తుంటే ఏమనిపిస్తుంది? వీళ్ళంతా ఒక గేమ్ ఒక గ్రూప్ గేమ్‌లాగా ఆడుతున్నారు. ఇప్పుడు నా ఫ్రెండు అంటే దాని మీనింగ్ నీ ఫ్రెండ్ అయితే ఎవరికెక్కువ? ఎవరికి? అని చెప్పి అట్లా డిఫెండ్ చేసుకున్నట్లయితే ఈరోజు ఆర్‌కే గౌడ్ కూడా టాప్ నాచ్ ఉండేది. బట్ ఎండ్ ఆఫ్ ద డే చరణ్ అండ్ రోహిత్ గారి డిఫెన్స్ అయితే నచ్చింది. అసలు శ్రీముఖి గారు, బిందు మాధవ్ అబ్బా! వావ్! అది ఇది అన్నారు. తర్వాత శాలిని అయితే శాలినికి వేరే వాళ్ళు పట్టుకుంటారు. శాలినికైతే బాల్ ఇస్తారు. సో, ఈమె ఎవరిని పిక్ చేసుకుందంటే ఆర్‌కేని అలాగే ఝాన్సీ గారిని. ఆర్‌కే గారిని సెలెక్ట్ చేసుకున్నప్పుడు నీకసలు గేమే అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్
రామకృష్ణకి బాలొచ్చినా గూడా నేను లీడర్‌ని అయిపోయాను గదా! సో, నన్నెవరు తీసేయలేరు అని చెప్పి గేమ్ వదిలేసాడు. ఇక్కడ జరిగింది ఫాల్ట్. అంటే అతనికి గేమే అర్థం కాలే ఫస్ట్ థింగ్. గేమ్ అర్థం కానప్పుడు శ్రీముఖినో, తోటి కంటెస్టెంట్స్‌నో అడిగి గేమ్ ఆడితే బావుండేది. సో, ఆమె వచ్చేసి ఇతన్ని తీసేస్తుంటే, అదేంటి నేను లీడర్‌ని గదా! అన్నప్పుడు జడ్జెస్ నీకసల గేమే అర్థం కాలేదు. అర్థం కాకుండా ఆడుతున్నావు. అంటే నేను చిన్నగా కన్‌ఫ్యూజన్ అయ్యాను మేడం అని చెప్పంటాడు. ఇక్కడే బయటపడ్డాడు. గేమ్ అనేది సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు రామకృష్ణ అని చెప్పి. సో, వెంటనే శ్రీముఖి ఉండేది. నీ లోపు నువ్వే చెప్పుకుంటున్నావు. దాని మీద ఇలా చెప్పేపాటికి ఇంక శాలిని గట్టిగా డిఫెండ్ చేసింది. నీకసలు ఇదే ప్రాబ్లమ్. ఎవరైనా చెప్తే అర్థం చేసుకో. నీకంటూ నువ్వు అర్థం చేసుకో. గేమ్ సరిగ్గా అర్థం కాకుండా, ఏం లేకుండా గేమ్ ఆడుతూ ఉంటావు. ఇలాంటి వాళ్ళు ఈ షోకి పనికి రారు. సో, నువ్వు ఆహ్, టీమ్ లీడర్‌గా క్వాలిటీ లేదని చెప్పి చెప్పేస్తదనమాట. అక్కడ వీళ్ళకి డిఫెన్స్ బా నచ్చింది. ఇంక ఝాన్సీ గారొచ్చేసైతే నేను పాజిటివ్ నోట్‌లో ఇస్తున్నాను. బట్ ఏదైతే గేమ్ ఆడతావో అంతా బావుంటది గానీ, గేమ్‌నయితే హ్యాండిల్ చేయలేవు. నీకు ఆ క్వాలిటీ లేదు. అందుకే నేను తీసేస్తున్నాను అని చెప్పినప్పుడు ఝాన్సీ గారు గూడా ఇదంతా సప్పగానే ఉందిలే. సో, నువ్వు నా గేమ్ చూడలేదు గాబట్టి నాకేదైతే ఒక టీమొస్తదో అప్పుడు నేను ఎలా అయితే లీడ్ చేస్తానో అప్పుడు చూద్దువు గాని అని చెప్పి చెప్తదనమాట. తర్వాత ఇంకొచ్చేసి ఫైనల్‌గా ప్రియాంక, ప్రియాంక అయితే అవుతుందనమాట. ఆమొచ్చేసి అమన్‌ని, మిథిలేష్‌నయితే తీసేస్తారు. అమన్‌ని, మిథిలేష్‌నయితే తీసేస్తారు. కొన్ని పాయింట్స్ పెట్టి స్ట్రాంగ్‌గా ఉన్నారని జెప్పి. అమన్నయితే ఇంకా అమనయితే అసలు ఎదుటి వాళ్ళు చెప్పింది గూడా ఇనరు. ఇక్కడైతే దీపక్ పట్టుకుంటాడనమాట బాలు. దీపక్ పట్టుకోంగాలనే నవదీప్ గారు అడుగుతారు. "నువ్వు స్ట్రాంగ్ పీపుల్‌కి ఇస్తావా? వీక్ పీపుల్‌కి ఇస్తారా?" అంటే వీక్ అని చెప్తాడు. అది ఎగ్జాక్ట్‌లీ కరెక్టే చేస్తాడు దీపక్. ఎందుకంటే స్ట్రాంగ్ పీపుల్‌ని తీసేస్తే వీక్ పీపుల్‌ని సేమ్ టు సేమ్ అవుతారు కాబట్టి వాళ్ళకి గేమ్ ఆడటానికి స్కోప్ ఉంటది ముందు రౌండ్‌కి. సో, అది అనలైజ్ అనేది చాలా బావుంది దీపక్ గారిని. సో, ప్రియాంక ఇచ్చినప్పుడు ప్రియాంక ఎక్స్‌ప్రెషన్ ఉంది గదా! నాకెందుకు వీక్ పర్సన్ అని చెప్పి ఇచ్చావు? నార్మల్‌గా బాల్ ఇయ్యొచ్చు గదా! అన్నట్టు ఎక్స్‌ప్రెషన్ పెడితే చాలా నవ్వొచ్చింది నాకైతే. సో, ఆమొచ్చేసి అమన్‌ని, మిథిలేష్‌నయితే సెలెక్ట్ చేసుకుంది. సో, అమన్ విషయంకొస్తే ఏంటంటే, అమను ఎదుటోళ్ళని మాట్లాడనీయడు. పాయింట్లు పెట్టనీయడు. తనంతటికి తనే చెప్తాడు. అసలు ఎదుటోళ్ళు చెప్పింది వినడు. ఆ పాయింట్ అయితే నిజమే. చూసేటప్పుడు ఆర్గ్యూ చేస్తాడు గానీ, అసలు ఎదుటోళ్ళు ఏం చెప్తున్నాడు, ఏంటనేది వినట్లేదు అతను. అది వింటే బావుండేది అమన్‌కి. ఇక మిథిలేష్ వచ్చేసి స్ట్రాంగ్ ప్లేయర్‌వి నేను అందుకే తీసేస్తున్నాను అని చెప్పి అంటాడు. సో, ఈ పాయింట్‌లయితే అవుతది. ఇంకా ఫైనల్‌గా వచ్చేసి ప్రియా, సృష్టి అలాగే శాలిని మిగులుతుంది. ప్రియాంక మిగులుతుంది. వి దీపక్. వీళ్ళ నలుగురిలో వచ్చేసి ఏం జరుగుతుంది అంటే, ఒక గ్లాస్ ఉంటది గదా! ఆ గ్లాస్‌లో కలర్ వాటర్ ఉంటది అనమాట. ఎవరైతే కలర్ వాటర్ ముందు పడేస్తారో, ఇంకిద్దరు వెళ్ళిపోయిన తర్వాత ఎవరికైతే ఇంకా చేతిలో కలర్ వాటర్ గ్లాస్ ఉంటదో, వాళ్ళు టీమ్ లీడ్స్ అని చెప్పి చెప్తది. సో, ఇక్కడైతే హైలైట్. అసలిక్కడైతే హైలైట్. సృష్టి, సృష్టి ఆర్ హ్మ్. సృష్టి వచ్చేసి శాలిని దాంట్లో ఇట్లా పడేస్తే వీళ్ళు ముగ్గురు ప్లాన్ ఏంటంటే, ముందు ముగ్గురు అమ్మాయిలొచ్చేసి అబ్బాయిని పంపిద్దామనేది ఫస్ట్ ప్లాన్. రెండో ప్లాన్ ఏంటంటే, ఇదేంటి మనిద్దరం నువ్వేమో ప్రియాంకకి అటాక్ చెయ్యి. ఈమొచ్చేసి దీపక్‌ని అటాక్ చేసిద్ది అన్నప్పుడు ఈమెళ్లి ఇట్లా ఎళ్తుంటే, ఈమె ఏమనుకుంది అంటే, ఓహో! నువ్వు అట్లా ఎళ్తున్నావా? ప్రియాంక వైపుకెళ్తున్నావా? అయితే నిన్ను నెట్టేస్తానని చెప్పి తిన్ని నెట్టేసింది. అక్కడైతే అసలు షాక్ అయిపోయింది ఆమె అయితే. సృష్టి. షాక్ అయిపోయి ఆమెది పడిపోయిద్ది. దీపక్‌ది పడిపోయిద్ది. ఎండ్ ఆఫ్ ద డే ప్రియాను ఇటు సృష్టికైతే వస్తదనమాట టీమ్ లీడ్ పొజిషను. సో, అక్కడైతే చూసుకుంటా
ఫస్ట్ ఏమో జోక్ మాట్లాడింది. తర్వాత సీరియస్ అయిపోయింది. అసలు ఏది ఎప్పుడు జోక్‌గా అవుతుందో, ఎప్పుడు సీరియస్ అవుతుందో నాకనిపించింది. ఇప్పటిదాకా బానే అయితే సీరియస్‌గా మాట్లాడాలి. ఆ పాయింట్‌ని తీసుకుంటాం. కాసేపేమో నవ్వుతూ మాట్లాడింది. తర్వాత ఆమె ఇలా అంటుంటే సీరియస్ అయిపోతుందనమాట. సో, ఫైనల్‌గా అయితే అటు టీమ్‌లో బ్లూ కలర్ టీమ్‌లో లీడరే ఇక్కడేంటంటే బిందు మాధవి గారు పవర్ కార్డ్ అనేది యూజ్ చేసిద్దనమాట. సో, ఈమె దృష్టిలో ఏంటంటే ఫస్ట్ అమన్ తర్వాత ఈరోజు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఎండింగ్ వరకు గూడా ఎవరు పెర్ఫార్మన్స్ ఎలా ఉంది ఏంటని చూసి సో, వాళ్ళకివ్వాలి అనుకుంటున్నాను అని చెప్పి దీపక్ పేరు చెప్తుంది. తర్వాత రోహిత్ పేరు చెప్తుంది. తర్వాత శాలిని పేరు చెప్తుందనమాట. చరణ్ పేరు గూడా చెప్తుంది. సో, ఫైనల్‌గా ఈయనేమనుకుంటాడు అమను నాకిచ్చిద్దేమో అని అనుకుంటారు. కానీ ఆమె డిఫెండ్ చేసే విధానం గూడా నాకు నచ్చింది అంది గదా! సో, రోహిత్‌కి ఇస్తారేమో అని జెప్పి అమను అట్లా అన్నాడు. నా తర్వాత డిఫెండ్ చేసింది తనంటే, "నీకు నువ్వే కాన్ఫిడెన్స్ లేవు. నువ్వే చెప్తున్నావు గదా!" అని అంటుంది. సో, అని బిందు మాధవ్ గారు ఎవరికిస్తారు? లీడర్‌కి సృష్టికి ఇస్తదనమాట. నాకైతే ఫీజులు ఎగిరిపోయినాయి. ఆల్రెడీ ఆమె లీడరే గదా! ఆమెకి ఇచ్చే బదులు అమన్‌కి ఇవ్వటమో, లేకపోతే ఇంకొకళ్ళకి ఇయటమో బావుండేది గదా! సో, ఈమె ఏం చేసిద్దంటే ఇప్పుడేంటంటే ఆమె డెసిషన్ పక్కనోళ్ళకైనా ఇవ్వచ్చు, ఆమె అయినా ఉంచుకోవచ్చు, లేకపోతే అమన్‌కైనా ఇవ్వచ్చు. అమనేమనుకుంటాడు నాకిచ్చిద్దిలే అనుకున్నాడు. బట్ అట్లా కాదు. ఝాన్సీకైతే ఇస్తుంది పాపం. నాకైతే ప్రియాని చూస్తే వచ్చినట్టు వచ్చి ఆమె అంటే పోయింది గదా! టీమ్ లీడ్ పొజిషన్ అనేది పోయింది గదా! అని నాకు కొంచెం బాధ అనిపిచ్చింది. ఎండ్ ఆఫ్ ద డే గేమ్ అయితే అద్దరహో అనిపిచ్చింది అసలు గేమ్ అయితే. అసలు ఈ హేమంత్ గానీ, దీపక్ గానీ, చరణ్ గానీ అస్సలు ఆర్‌కే గారు, రామకృష్ణ గారు గాని టాప్ నాచ్‌లో ఆడారు. చాలా అంటే చాలా బావుంది. కానీ రామకృష్ణకి కొంచెం కింద ఒక 30 సెకండ్స్ అయినా అందరికిచ్చినప్పుడు తనకు కూడా ఇచ్చినట్లయితే బావుండేది. ఆమె అది చూసుకోలేదు. నాకిక్కడ ఇదే నచ్చట్లేదు. తీసుకెళ్ళి చరణ్‌కి అది పెట్టే బదులు ఆర్‌కే గారికిచ్చినట్లయితే మీ టీమ్‌లో ఇద్దరు విన్ అయ్యేవాళ్ళు. వాళ్ళప్పటికే అయిపోతుంది. ఇంకా రోహిత్ గారి ఫేవరిజం చేస్తున్నట్టుంది. ఎన్ని సార్లు ఆహ్, ఇప్పుడు మోచేయి వంగిపోతూనే ఉంది. చూసినప్పుడు అల్లా మనకేమనిపిస్తుంది మోచేయి వంగిపోయినట్టు అనిపిస్తున్నా గానీ గేమ్‌లో కంటిన్యూ చేశారు. ఫైనల్‌గా అయితే ఇంకసలు చాలా మోచేయి వంచుతున్నావు. నువ్వు ఆఫ్ చెయి అని చెప్పారు. సో, ఇక్కడైతే టాప్ నాచ్‌లో ఆడిందైతే రామకృష్ణ గారు. తనకైతే ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. బట్ జడ్జెస్ అయితే ఆళ్ళని అప్రిషియేట్ చేస్తే బావుండేదేమో అనిపిచ్చింది రామకృష్ణని. బట్ అభిజిత్ గారైతే అప్రిషియేట్ చేస్తారు. సో, అతనైతే ఓడిపోతారు. ఫైనల్‌గా హేమంత్ అయితే గెలిపిస్తారనమాట. సో, ఝాన్సీ టీమ్ అయితే విన్ అవుతుంది. ఝాన్సీని అడుగుతుందనమాట. "నువ్వు ఓటుకి అప్పీల్ చేసుకుంటావా? లేకపోతే మీ టీమ్మేట్‌లో ఎవరికైనా ఇస్తాము" అంటే సో, హేమంత్‌కి ఇచ్చిద్దనమాట. "ఎప్పుడు నాకు ఛాన్స్ రాలేదు. నాకు గేమ్ ఆడే సత్తా లేదు" అది ఇది అంటున్నారు కాబట్టి, ఈరోజు బాగా ఆడారు. తనకే ఓట్ అప్పీల్ ఇవ్వాలని చెప్పి అడిగిద్ది. సో, తన ఓట్ అప్పీల్ కూడా చాలా అంటే చాలా బావుంది. నేను దిల్‌దార్‌ని, నేను మంచి అబ్బాయిని అట్లా. సో, బాగా అనిపిచ్చింది. ఈరోజైతే హేమంత్ చాలా బాగా నచ్చాడు నాకైతే. చాలా బావుంది అతనిదైతే. రామకృష్ణది కూడా చాలా బావుంది. సో, ఈరోజు యెల్లో కార్డ్ అయితే ఇచ్చారు. సో, అది ఇవ్వడంలో తప్పు లేదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏదైతే సరే మైనస్‌లు చూస్తున్నారో జడ్జెస్, ప్లస్సులు కూడా చూస్తే బావుండేది. గేమ్ చాలా బాగా ఆడాడు. గేమ్ గురించి మాట్లాడినట్టయితే బావుండేది. బట్ అదైతే మాట్లాడలేదు. బట్ మైనస్‌లయితే ఇచ్చారు. అసలు గేమే తెలియకుండా ఒక గేమ్‌లో ఉన్నాడు అని చెప్పి రామకృష్ణ గారికైతే యెల్లో కార్డ్ ఇచ్చారు. ఇక బాగీ విషయానికొస్తే మోచేయిది ఏదో ప్రాబ్లమ్ ఉందంట. ఇంకా ఆమె అట్లా ఉంటే మాత్రం గేమ్‌లో కంటిన్యూ చేయడం అయితే కష్టం. సో, ఓవరాల్‌గా అయితే ఈరోజు ఇలా ఉందనమాట. ఇక అమన్ పరిస్థితొస్తే ఏమో అప్పుడు ఈరోజు కొంచెం నాకు నేను ఇండివిడ్యువల్‌గా ఆడుకుంటాను. అంటే మనకు తెలిసిన ప్రకారం ఏందంటే కొన్ని గ్రూపులు ఫార్మ్ అయినాయి. సో, దాని ప్రకారం ఉంది. ఇతనేమనుకున్నాడంటే నేను కష్టపడి గెలుచుకుంది నాకు రాలేదు. నా ఫ్రెండే నాకు సపోర్ట్ చేసిద్ది
అనుకున్నా కానీ ఆ ఝాన్సీకి ఇచ్చేసింది. సో, దీనివల్ల నాకే నష్టం జరుగుతుంది గదా! నేనే సోలోగా ఆడాలి అని జెప్పి అనుకున్నాడు. సో, అమన్‌కైతే కొంచెం అన్యాయం జరిగిందనే చెప్పొచ్చు. రామకృష్ణ గారు చాలా బాగా ఆడారు. సో, ఈరోజు ఎపిసోడ్ అయితే ఇలా ఉందనమాట. రేపటి ఎపిసోడ్‌లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుసుకుందాం మరో వీడియోలో. బాయ్ ఫ్రెండ్స్.